హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్. ఎస్ఎస్సి నుంచి గుడ్ న్యూస్ వచ్చేసిందండి. ఎస్ఎస్సి ఒక బ్రాండ్ న్యూ గుడ్ న్యూస్, ఒక గ్రేట్ న్యూస్ అందరికీ ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్సి నుంచి CGL నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. బై ద టైమ్ ఐ రికార్డ్ ఈరోజు 25th జూన్, 24th జూన్ నాడు SSC CGLకి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. ఓకేనా, టెంటేటివ్ వేకెన్సీస్ చూసేయండి ఒకసారి మీరు. 17,727 పోస్ట్, 17,727 పోస్ట్తో ఉన్న ఒక భారీ నోటిఫికేషన్, హ్యూజ్ నోటిఫికేషన్ అయితే SSC CGL రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే SSC CGL క్రాక్ చేయాలనే డ్రీమ్తో ఉన్నాడో వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. యూ షుడ్ నాట్ మిస్ దిస్. ఓకే, ఇది నవ్ ఆర్ నెవర్, డూ ఆర్ డై సిచ్యువేషన్ అనమాట. ఓకేనా, SSC CGL నుంచి ఇంత భారీ నోటిఫికేషన్ రావడం ఇట్స్ అ గ్రేట్ న్యూస్. ఓకే, ఇట్స్ అ హ్యూజ్ నోటిఫికేషన్. యూ మస్ట్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇమీడియట్లీ. మీకు అప్రాక్సిమేట్గా డైరెక్ట్గా చెప్పాలంటే ఒక 3 months ఆఫ్ టైం ఉంది ఎగ్జామినేషన్కి. రైట్, జూన్ ఎండింగ్లో మనం ఉన్నాం. 3 months ఆఫ్ టైం అయితే ఉంది. ప్రతి ఒక్క స్టూడెంట్ CGLలో కనుక జాబ్ కొట్టాలి అనుకున్న, డ్రీమ్ జాబ్ కొట్టాలి అని చెప్పేసి ఎవరైతే స్టూడెంట్స్ గట్టిగా డిటర్మినేషన్ ఉన్నారో వాళ్ళందరూ మీకు అసలైన పని స్టార్ట్ అవబోతుంది. ఈ 3 months మీరు ఒక పెద్ద యుద్ధం చేయాల్సింది. ఈ 17,727 అనే నెంబర్ ఆఫ్ పోస్టుల్లో ఒక జాబ్ని మీరు 100% కొట్టాలి. ఓకేనా, రైట్. సో జనరల్గా అసలు ఈ నోటిఫికేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి మనం ఒకసారి పైన ఒకసారి టచ్ చేసుకుంటూ వెళ్దాం. ఇంపార్టెంట్ డీటెయిల్స్ కవర్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ డేట్స్, రైట్, అబ్జర్వ్ చేస్తే CGL నోటిఫికేషన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది 24th జూన్కి రిలీజ్ అయింది, ఎస్టర్డే. రైట్, అయితే అబ్జర్వ్ చేస్తే డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో, అప్లికేషన్ మీరు సబ్మిట్ ఎప్పుడు చేయాలి అంటే 24th జూలై వరకు. ఓకే, 24th జూలై లోపు మీరు మీ అప్లికేషన్ వేసేసేయాలి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి ఫీ పేమెంట్ 25th జూలై ఉంది. అయితే మీరు ఈ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయడం అనేది చాలా పెద్ద మిస్టేక్ అండి. చాలామంది స్టూడెంట్స్ చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇంత పెద్ద నోటిఫికేషన్ని చాలా చిన్న మిస్టేక్ వల్ల వదులుకుంటారు చాలామంది. లాస్ట్ 1-2 డేస్లో కనుక మీరు నోటిఫికేషన్కి అప్లికేషన్ ఇద్దామని అనుకుంటే SSC సర్వర్స్ అన్ని చాలా బిజీగా ఉంటాయి, వెబ్సైట్ చాలా బిజీగా ఉంటుంది. అప్పుడు మీరు మీ అప్లికేషన్ని పోస్ట్ చేయలేరు. ఓకేనా, మీ అప్లికేషన్ని మీరు వేయలేరు. సో మీరు ఏం చెప్తారంటే మీరు ఆ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయడం కాదు, ఇమ్మీడియట్గా ఈరోజే SSC CGLకి సంబంధించిన నోటిఫికేషన్కి ఏదైతే ఉందో అప్లికేషన్ అయితే వేసేసేయండి. ఓకేనా, ఈ రోజు అప్లై చేసేసి కూర్చోండి, 100% మీరు ఎగ్జామినేషన్ రాయాలంతే. ఓకేనా, లాస్ట్ డేట్ కోసం ఎవరు కూడా వెయిట్ చేయకండి ప్లీజ్. మీరు ఇమీడియట్గా అప్లై చేయడం స్టార్ట్ చేయండి, ఇమీడియట్గా అప్లై చేయండి. ఓకే, రిపీట్ దిస్. రైట్, సో అబ్జర్వ్ చేస్తే ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండబోతుంది. సో టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ Tier 1, ఇట్స్ అ టెంటేటివ్ షెడ్యూల్. బస్ మోస్ట్ ప్రాబబ్లీ ఇది అయిపోతుంది కూడా. ఓకేనా, మోస్ట్ ప్రాబబ్లీ టెంటేటివ్ అన్నారు కానీ మోస్ట్ ప్రాబబ్లీ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ 2024లో ఎగ్జామినేషన్ ఉండబోతుంది. లాస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆర్ మిడ్ హాఫ్ ఆఫ్ ద ఆర్ లాస్ట్ హాఫ్ ఆఫ్ ద సెప్టెంబర్ నుంచి అక్టోబర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ సెప్టెంబర్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తాయండి. ఓకేనా, సో అబ్జర్వ్ చేసుకుంటే జూన్ ఎండింగ్లో ఉన్నాం, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 3 months ప్రిపరేషన్ టైం అయితే మన దగ్గర ఉంది. ఆ 3 months మీరు చాలా బాగా యూటిలైజ్ చేసుకొని మంచిగా ప్రిపరేషన్ చేయాలి. ఓకేనా, రైట్. అయితే నెక్స్ట్ వచ్చేసి టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ Tier 2 ఎగ్జామినేషన్. Tier 2 ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు December 2024లో కండక్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసేసారు. ఓకేనా, సో ఇక మీ మెయిన్స్ ఎగ్జామినేషన్ అంటే Tier 2 ఎగ్జామినేషన్ December 2024లో ఉండబోతుంది. రైట్, సో అప్రాక్సిమేట్గా చూసుకుంటే ఒక 6 monthsలో మీ ఎగ్జామినేషన్ క్రైటీరియా ఫుల్ఫిల్ అయిపోతుంది. ఓకేనా, మెయిన్స్ ఎగ్జామినేషన్ వరకు అయిపోతుంది అనమాట ప్రాసెస్. అంత క్లియర్గా ఉంది కదా. డేట్స్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటే ఒకసారి పెట్టుకుంటున్నాను. రైట్, చాలా ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఇమీడియట్గా అప్లికేషన్ చేయడం స్టార్ట్ చేయండి. ఏజ్ లిమిట్కి వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ రాయాలనుకుంటున్నారో గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీ. రైట్, మీరు అబ్జర్వ్ చేస్తే ఏ పర్సన్స్ అప్లై చేయొచ్చు ఎగ్జామినేషన్ కోసం, గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీగా ఉండాలండి. ఓకేనా, నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి, దాంట్లో పోస్టులను బట్టి ఏజ్ లిమిట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. జనరల్గా మీరు తీసుకోవచ్చు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పోస్టులకు వచ్చేసి 18 నుంచి 27 years వరకు ఏజ్ ఉండాలి. రైట్, అది మెన్షన్ కూడా చేశారు. ఎప్పుడు ఉండాలంటే 2nd 8th month. ఓకేనా, 2nd date 8th month 1997 కంటే ముందు పుట్టిన వాళ్ళు యాక్సెప్టెడ్ కాదు. ఇది యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకేనా, అండ్ నాట్ లేటర్ దాన్ 1st 8th month. ఓకేనా, రైట్, 01/08/2006. రైట్, ఇది అబ్జర్వ్ చేసుకోండి, డేట్స్ అబ్జర్వ్ చేసుకోండి. ఈ లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీంట్లో ఇమీడియట్గా అప్లికేషన్కి ఎలిజిబుల్ అనమాట, ఇంక్లూడింగ్ దోస్ డేట్స్. ఓకే, అబ్జర్వ్ చేయండి. కొన్ని పోస్టులకు మాత్రం 18 to 27 కాకుండా 20 to 30 years కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, వాళ్ళకి డేట్స్ వచ్చేసి దీంట్లో చూసుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ విండో లోపల రావాలి. ఓకేనా, ఒకసారి చెక్ చేసుకోండి. 2nd date 8th month 1994 నుంచి 1st date 8th month 2004 మధ్యలో మీరు కనుక డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఇమీడియట్గా మీరు ఈ పోస్టులో కూడా అప్లై చేసేసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఏజ్ లిమిట్ అనేది 18 to 30 కొన్ని పోస్టులకు ఉంది, దానికి కూడా ఇక్కడ డేట్స్ మెన్షన్ చేశారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, 18 to 32 ఉన్న పోస్టులు కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, అవి కూడా ఇక్కడ మీకు నీట్గా మెన్షన్ చేసేసి ఉంటాయి. ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి, దాంట్లో మీకు ఫుల్ డీటెయిల్స్ కనిపిస్తాయి. నేను మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ మాత్రమే పెట్టడం జరిగింది. సో జనరల్గా మాట్లాడుకుంటే 18 నుంచి 27 కానీ లేకపోతే 20 నుంచి 30 years ఎట్ మోస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా
ఈ నోటిఫికేషన్కి అప్లై చేసేసుకోవచ్చు. ఓకేనా, మీరందరూ కూడా ఎలిజిబులే. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, రైట్. అబ్జర్వ్ చేస్తే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 years రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి 3 years రిలాక్సేషన్, అండ్ పీడబ్ల్యూడీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ 10 years. ఓకేనా, ఓబీసీ దాంట్లో ఎస్సీ ఎస్టీకి సంబంధించి 13 years అండ్ 15 years రిలాక్సేషన్ ఇస్తారు. ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి 3 years ఆఫ్టర్ డిడక్షన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు చూసుకోండి ప్రాపర్గా దీంట్లో ఏజ్ లిమిట్ మోస్ట్లీ దీనికోసం చూసుకోవాలి. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు అండ్ ఓబీసీ మీకేమో 5 years ఎస్సీ ఎస్టీకి సంబంధించి, అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్ అయితే ఇస్తారు ముందు చెప్పిన ఏజ్ లిమిట్కి. ఓకేనా, సో మీరు అందరూ కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఇమీడియట్గా అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎగ్జామినేషన్ ఎలా ఉండబోతుంది, ఎగ్జామినేషన్ క్రైటీరియా. ఓకేనా, ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది ఒకసారి చెక్ చేయండి. నేను Tier 1 ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకేనా, Tier 1 ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు అబ్జర్వ్ చేస్తే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ జిఎస్, అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన 4 sections ఉన్న ఒక పేపర్ని కండక్ట్ చేస్తారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ Tier 1 ఎగ్జామినేషన్. రైట్, మీకు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క సెక్షన్ నుంచి మీకు 25 క్వశ్చన్స్ రాబోతున్నాయి. అండ్ 25 questions ఆన్సర్ చేస్తే మీకు 50 marks వస్తాయి ఒక్కొక్క సెక్షన్ నుంచి. ఇన్ టోటల్ మీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబడుతుంది 200 marksకి. రైట్, 200 marks ఈ పేపర్ రాయడానికి ఇన్ఫ్యాక్ట్ మీరు 100 questions ఆన్సర్ చేయాలి. దానికి మీకు ఇచ్చే టైం వచ్చేసి 1 hour అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో మీరు కొంచెం స్పీడ్ని మెయింటైన్ చేయాలి, యాక్యురసీ కూడా మెయింటైన్ చేయాలి. ఓకే, నెంబర్ ఆఫ్ గ్రాండ్ టెస్ట్లు ఆర్ మాక్ టెస్ట్లు ముందే రాసుకుని వెళ్ళండి. రైట్, సో ఈ 4 sections మీరు కవర్ చేయాలి. దాంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా వైటల్ రోల్ ప్లే చేయబోతుంది. రైట్, మ్యాథ్స్కి సంబంధించిన సెక్షన్, రీజనింగ్ సంబంధించిన సెక్షన్, ఈ జిఎస్కి సంబంధించిన సెక్షన్ అందరూ కూడా బాగానే పర్ఫామ్ చేస్తారు. లాంగ్వేజ్కి వచ్చేసరికి చాలామంది చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎవరైతే ప్రాపర్గా హ్యాండిల్ చేయగలరో వాళ్ళందరికీ CGLలో పోస్ట్ వచ్చినట్టే. సో ప్లీజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన ఒక స్పెషల్ ఫోకస్ అయితే వేయండి. ఎవరైతే స్టూడెంట్స్ ఓన్గా ప్రిపేర్ అవ్వగలుగుతున్నారో వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎవరికైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ కనుక ఓన్గా చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది, అండ్ ఎవరికైతే ఈ 3 monthsలో చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ కష్టం అనిపిస్తుందో వాళ్ళ కోసం SSC CGLకి సంబంధించిన అన్ని SSC ఎగ్జామినేషన్ సంబంధించిన ఒక కోర్స్ డిజైన్ చేసేసి మన యాప్లో రెడీగా ఉంది. మీరు చేయాల్సిందల్లా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ లింక్ వచ్చేసి కింద కామెంట్ సెక్షన్స్లో అండ్ డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది. డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి SSCకి సంబంధించిన ఏదైతే కోర్స్ ఉందో దాంట్లోకి వెళ్ళిపోయి మీరు ఒక్కసారి డెమో వీడియోస్ రండి. మన యాప్లో కంప్లీట్ కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా, రైట్. కోర్స్ వచ్చేసి డ్యూరేషన్ మీకు 3 months అండ్ ప్రైస్ వచ్చేసి మీకు 499 rupeesకి కంప్లీట్ కోర్స్ అనేది యాక్సెస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, 3 monthsలో అంటే మీకు ఇప్పుడున్న టైం నుంచి Tier 1 వరకు కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఆ కంప్లీట్ ప్రిపరేషన్ మీరు చేసుకోవచ్చు జస్ట్ ఫర్ 499 rupees. దిస్ ఈస్ ది మోస్ట్ అఫోర్డబుల్ కోర్స్. ఓకేనా, అండ్ ది బెస్ట్ కోర్స్. దానికి వచ్చేసి ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఏమేమి కవర్ అవుతాయి కోర్స్లో మీకు గ్రామర్ కవర్ అవుతుంది, ఫుల్ లెంత్లో గ్రామర్, 0 level నుంచి హై లెవెల్ వరకు, బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు గ్రామర్ కవర్ అవుతుంది. అండ్ ఫుల్ లెంత్ ఒకాబులరీ లైక్ యూ హ్యావ్ నెవర్ సీన్ బిఫోర్. ఒకాబులరీకి సంబంధించి మినిమం 40 to 50 వీడియోస్ యాడ్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క వీడియోలో మీకు వాటికి సంబంధించిన మీనింగ్, సినానిమ్స్, యాంటనిమ్స్, ఒక్కొక్క వర్డ్కి సంబంధించిన విజువలైజేషన్, ఇమేజ్, మీకు గుర్తుపెట్టుకోవడానికి నిమానిక్స్, షార్ట్ కట్స్, బండ గుర్తులు కూడా చెప్పేసి ప్రాపర్గా ఒకాబులరీ అయితే డీల్ చేయడం జరిగింది. మీకు తెలుసు CGL ఎగ్జామినేషన్లో 50% కంటే ఎక్కువ ఒకాబ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. అండ్ దెర్ ఈస్ హ్యూజ్ ఇంపార్టెన్స్ ఫర్ ఒకాబులరీ ఆల్సో. సో గ్రామర్కి సంబంధించిన ఫుల్ వీడియోస్, ఒకాబులరీ వీడియోస్, కాంప్రిహెన్షన్ సంబంధించిన వీడియోస్ అండ్ డిస్క్రిప్టివ్ రైటింగ్ అవసరమైన ప్రతి సెక్షన్ కవర్ అయ్యే ఫుల్ లెంత్ మన కోర్స్ అయితే యాప్లో అవైలబుల్ ఉంది. ఒకసారి డెమో వీడియోస్ చూడండి, క్వాలిటీ అర్థమవుతుంది. ఇమీడియట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కోర్స్లో ఎన్రోల్ అయిపోవచ్చు. రైట్, ఎవరైతే ఓన్గా ప్రిపరేషన్ చేద్దాం అనుకుంటున్నారో మనీ కూడా లేవు సార్ మీకు ఇబ్బంది అవుతుందంటే మీకోసం ప్రిపరేషన్లో మీతో పాటు 100% నేను ఉంటా. SSC CGL ఎగ్జామినేషన్ అయ్యేదాకా మీతో పాటు నేను ఉండి ప్రతి ఛాన్స్ ఉన్న టైంలో కూడా టైం తీసుకొని నేను మీకు మాక్ టెస్ట్ అనేది వేయడం జరుగుతుంది. రైట్, ఫ్రీ మాక్ టెస్ట్ నేను ఆల్రెడీ CHSL ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం వేయడం జరుగుతుంది. అండ్ అలానే CGL ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం, MTS వాళ్ళ కోసం అండ్ GD వాళ్ళ కోసం ఆర్ వేరే ఏ ఎగ్జామినేషన్ కూడా రాబోయే ఎగ్జామినేషన్ అన్నింటిలో కూడా మీ ప్రిపరేషన్తో పాటు నేను ఉంటాను. యూట్యూబ్లో మీకు రెగ్యులర్గా మాక్ టెస్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ డిస్కషన్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఫ్రీగా కూడా యూట్యూబ్లో మీరు కావాలంటే ఈజీగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నా నుంచి నేర్చుకోవచ్చు. ఓకేనా, సో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మాత్రం పెయిడ్ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ 499 rupees అన్న కోర్స్లో ఇమ్మీడియట్గా ఎన్రోల్ అవ్వండి. మర్చిపోకండి, డేట్ లాస్ట్ వరకు వెయిట్ చేయడం అనేది చాలా ఫూలిష్ యాక్ట్. ఇమ్మీడియట్గా అప్లై చేయండి. ఓకేనా, ప్రిపరేషన్ని ఫుల్ లెంత్లో స్టార్ట్ చేయండి. రైట్, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ గైస్. ఐ విష్ యూ గుడ్ లక్. ఓకే, ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ వన్ ఇన్ఫర్మేటివ్ సెషన్, ఒక పేపర్ డిస్కషన్ చేయడానికి మనం ట్రై చేద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, గుడ్ డే, ఆల్ ద బెస్ట్ గైస్.